యాక్టర్ శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై రచ్చ కొనసాగుతోంది. తాజాగా శివాజీపై కామెంట్స్ చేశారు టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్. బట్టల సత్తిగాని మాటలు వినొద్దంటూ హీరోయిన్స్కు ఎస్కేఎన్ సూచించారు. ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకుంటారని కూడా కీలక కామెంట్స్ చేశారు. వేసుకునే డ్రెస్సులు కంఫర్ట్గా ఉంటే చాలనేది కూడా ఆయన చెప్పినటువంటి మాట. ఇప్పటి శివాజీ కామెంట్స్పై అనసూయ, ప్రకాష్ రాజ్ అలాగే చిన్మయి ఇప్పటికే శివాజీ చేసినటువంటి కామెంట్స్ మీద వీరందరూ కూడా విమర్శలు అయితే చేశారు. తాజాగా మహిళా కమిషన్ ముందు విచారణకు శివాజీ అయితే హాజరయ్యారు. చేసిన కామెంట్స్కి సంబంధించి వివరణ అయితే ఇచ్చుకున్నారు. ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా ఎస్కేఎన్ చేసినటువంటి కామెంట్స్ ఒకసారి చూద్దాం. అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి, ఏ బట్టలు సత్తిగాడు మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ హార్ట్. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఇది అయిపోతారు అనేది ఏమీ లేదు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం, మన ఇంటెన్షన్ మంచిదైతే మంచి జరుగుద్ది తప్ప డ్రెస్సుల్లో ఉండదు. మన టాలెంట్ ఉన్న డ్రెస్లో ఉంటుంది. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి, ఏ బట్టలు సత్తిగాడు మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ హార్ట్. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఇది అయిపోతారు అనేది ఏమీ లేదు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం, మన ఇంటెన్షన్ మంచిదైతే మంచి జరుగుద్ది తప్ప డ్రెస్సుల్లో ఉండదు. మన టాలెంట్ ఉన్న ఏ బట్టల సత్తిగాని మాటలు కూడా మీరు వినొద్దు అని చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి శివాజీ చేసినటువంటి కామెంట్స్కి కొనసాగింపుగా వారి విమర్శ చేశారనేటువంటి మాట వినిపిస్తున్నప్పటికీ అసలు ఈ కామెంట్స్కి కారణమైనటువంటి శివాజీ చేసినటువంటి కామెంట్స్, దాని రియాక్షన్స్ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి, ఏ బట్టలు సత్తిగాడు మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ హార్ట్. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఇది అయిపోతారు అనేది ఏమీ లేదు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం, మన ఇంటెన్షన్ మంచిదైతే మంచి జరుగుద్ది తప్ప డ్రెస్సుల్లో ఉండదు. మన టాలెంట్ ఉన్న డ్రెస్లో ఉంటుంది. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి, ఏ బట్టలు సత్తిగాడు మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ హార్ట్. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఇది అయిపోతారు అనేది ఏమీ లేదు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం, మన ఇంటెన్షన్ మంచిదైతే మంచి జరుగుద్ది తప్ప డ్రెస్సుల్లో ఉండదు. మన టాలెంట్ ఉన్న డ్రెస్. శివాజీ చేసినటువంటి కామెంట్స్కి కొనసాగింపుగా ఇప్పటికీ వస్తున్నటువంటి విమర్శలు ఇక చాలు ఆపేద్దామని శివాజీ పిలుపునిచ్చినప్పటికీ, మీడియా ముఖంగా చెప్పినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో వస్తున్నటువంటి కామెంట్స్, ఇప్పుడు ఎస్కేఎన్ చేసినటువంటి కామెంట్స్ కొనసాగింపుగా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఎలాంటి
రియాక్షన్స్ వస్తాయనే దానికి సంబంధించి కూడా దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చాలా హార్ష్గా మాట్లాడారా? అంటే శివాజీ చేసినటువంటి కామెంట్స్ శివాజీ ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చేమో, కానీ కన్వే చేసినటువంటి విధానం ఆ విధంగా ఉండకూడదు అనేటువంటి మాట. ఇప్పుడు ఎస్కేఎన్ కామెంట్స్ను కూడా అలానే చూడాలంటారా? ఎవరి మాటలు పట్టించుకోవద్దు, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అని చెప్పడంలో ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి పదజాలం ఏంటి, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఈ శివాజీ కామెంట్స్ విషయంలో ఏదైతే రచ్చ జరుగుతోందో అది నిన్న మొన్నటితోనే శివాజీ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అవును, అంటే నేను నోరు జారాను, క్షమించండి, ఆ పదాలు నేను అనకుండా ఉండాల్సింది, నా భార్య దగ్గర కూడా నేను పశ్చాత్తాపం చెందాను, మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చుకుంటాను అని ఆయన చాలా స్పష్టంగా దండోరా సక్సెస్ మీట్ లో మళ్ళీ చెప్పారు. ఇది చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు సందర్భాల్ని సృష్టించుకొని మరి ఆ కామెంట్స్ ని గుర్తు చేసుకొని కొందరు చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మనం ఒక రకంగా సమర్థించేవైతే కాదు. ఎందుకంటే ఈరోజు ఎస్కేఎన్ ఆ పతంగ సినిమా మీట్లో అన్న కామెంట్స్ ఏవైతే బట్టల సత్తి గాడి మాటలు పట్టించుకోవద్దండి, మీకు తోచినట్లు మీరు ఉండండి, మీకు ఇష్టం వచ్చినట్లు మీరు బట్టలు వేసుకొని తిరగండి అనడం అనేది అసందర్భంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే శివాజీ అనే నటుడు ఆయన నోరు జారడం వల్ల, తప్పుడుగా మాట్లాడడం వల్ల ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, నేను మనిషిని తప్పు చేశాను, క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అదే పనిగా ఎస్కేఎన్ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు గుర్తు చేసుకొని మరి మీరు ఎవరి మాట వినొద్దు, మీరు ఇష్టం వచ్చినట్లు మీరు ఉండండి అనేది సమర్థనీయంగా అనిపించట్లేదు. ఈరోజు మహిళా కమిషన్ ముందు హాజరైన తర్వాత కూడా శివాజీ అన్న మాటల ప్రకారం నా మీద కుట్ర జరుగుతోంది, జూమ్ మీటింగ్ పెట్టుకొని మరి నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఇదంతా ఎందుకో నాకు అర్థం కావట్లేదు, బాగా కావాల్సిన వాళ్ళే ఇలా చేయడం అనేది నన్ను బాధపడుతోంది అనేది మళ్ళీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొంతమంది అగ్ర హీరోలు అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అన్నప్పుడు ఎలాంటి రాద్ధాంతం జరగలేదు, దాన్ని చాలా సైడ్ ట్రాక్ చేసేశారు. కానీ ఇప్పుడు శివాజీ అన్నప్పుడు మాత్రం ఇది ఎప్పుడు జరగని ఘోరం నేరం అన్నట్టుగా చిన్మయి నుంచి ఎస్కేఎన్ దాకా దీని ఒక ఇష్యూ లాగా ప్రతిరోజు ప్రొలాంగ్ చేయడం అనేది కొంతమందికి నచ్చట్లేదు. శివాజీ అన్న తప్పే, ఆయన క్షమాపణ చెప్తున్నారు, మహిళా కమిషన్ ముందు వెళ్ళి కూడా వివరణ స్పష్టంగా ఇచ్చారు. ఇదంతా చూస్తే శివాజీ తప్పు చేశారు, ఒప్పుకున్నారు, క్షమాపణ అయిపోయింది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సైతం ఇక్కడ దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయడం వల్ల మనం ప్రేక్షకుల్లో కానీ బయట సోషల్ మీడియాలో కానీ ఇంకా చులకన అవుతాం అనేది గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్ మీద మాట్లాడడం అనేది రైట్ కాదనేది చాలా మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఎస్, అంటే ఇంతటితో ఆపేద్దామని శివాజీ చెప్పారు, ఎవరు ఆపడం లేదు, ఎవరు ఆగడం లేదు. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే ఇండస్ట్రీలో ఇలాంటివి కంటిన్యూస్గా ఆపుదామని పిలుపునిచ్చినప్పటికీ కూడా ఆగనటువంటి పరిస్థితి ఉంది. మరీ ఆయన చెప్పినట్టుగా నా మీద కుట్ర జరుగుతోంది, నాపై తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నదానికి కొనసాగింపుగా ఈ కంటిన్యూటీని చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే అటెన్షన్ సీకింగ్ అనేది కనిపిస్తోంది. అవును, అంటే ఒక టాపిక్ దొరికింది, మనకు మనిషి దొరికాడు, దాన్ని వాడుకొని మనం మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక అటెన్షన్ తెచ్చుకొని దాని ద్వారా మనం ఏదైనా బెనిఫిట్ పొందాలనే ఇదైతే కనిపిస్తోంది. ఈరోజు నాగబాబు గారు కూడా అదే పనిగా ఒక వీడియో చేసి మరి ఆ శివాజీ గురించి కామెంట్ చేశారు. ఇక్కడ శివాజీ సారీ చెప్పకపోయి ఉంటే, తప్పు చేశానని ఒప్పుకోకపోయి ఉంటే, ఆయన కామెంట్స్ మళ్ళీ సమర్థించుకొని ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాలి, వ్యతిరేకించాలి. కానీ అంత స్పష్టంగా పశ్చాత్తాపం చెంది తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా ఒక్కొక్కరు, అంటే ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు బయటకు వచ్చి ఆయన అన్న తప్పు, మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండండి అనేది కూడా సరికాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి, ఎలా కంఫర్ట్ అయితే అలా బట్టలు వేసుకోండి అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళకి అదే మాట చెప్తారా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చెప్తా ఆ సమాధానం దొరకడం కష్టం. ఎందుకంటే ఆ లాజిక్ ఎవరు అడగరు. హీరోయిన్లు కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళు ఎలాగైనా వస్త్రధారణ ఉండొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళకి కూడా అదే బోధిస్తారా అంటే ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇలాంటి లాజిక్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే సాహసం ఎవరు చేయరు. కాబట్టి ఈ టాపిక్ మీద అంటే ఇది ఎలా ఉంది అంటే చలిమంటలు కాచుకోవడంలా ఉంది. ఎవరికి కాచిన వాళ్ళు ఒక్కొక్క పుల్ల వేసి మనం ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు దీన్ని తగిలిద్దాం. అంటే ఇండస్ట్రీ నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, శివాజీని ఎవరూ సమర్థించట్లేదు ఇండస్ట్రీ నుంచి అని ఎస్కే అని అర్థం కింద చూడొచ్చు అంటారా మనం? ఇండస్ట్రీ నుంచి ఎవరు సమర్థించడం లేదు అనేది వాస్తవమే. ఇండస్ట్రీ నుంచే కాదు,
సాధారణ వ్యక్తులు సైతం ఎవరు సమర్థించరు. ఎందుకంటే శివాజీ వాడిన పదజాలం అలాంటిది. ఓకే, ఎవరు సమర్థించారు, ఎక్కడా కూడా మనకు మద్దతు కనిపించట్లేదు. కొంతమంది అంటే ఒక గ్లామర్ వరల్డ్ లో గ్లామర్ గా ఉండటం తప్ప అనేటువంటిది కూడా రకరకాలుగా వస్తున్నటువంటి కామెంట్స్. అంటే ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, గ్లామర్ వరల్డ్ కాబట్టి ఆ విధంగా ఉంది, అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంటే నిధి అగర్వాల్ విషయంలో అయిపోయేది కదా, సో ఇది చోటు చేసుకోకుండా ఉండేది కదా అనేటువంటి మాట. గ్లామర్ వరల్డ్ విషయంలో గ్లామర్గానే ఉంటారు, ఎవరెన్ని చెప్పినా ఆగరు అనేటువంటి అర్థం వచ్చేలాగా కూడా ఎస్కేఎన్ కామెంట్స్ ఉన్నాయి. అలా చూడొచ్చు. అయితే గ్లామర్ వరల్డ్ లో గ్లామర్ గా కనిపించాలి, కానీ ఆ గ్లామర్ గా కనిపించడం అనేది తెరకే పరిమితం అవ్వాలనేది ఒక వర్షన్. ఎందుకంటే ఇప్పుడు పాటల్లో కాస్ట్యూమ్స్ వేసుకున్నట్టుగా, పాటల్లో ఈ గ్లామర్ షో ఏదైతే చేస్తారో అలా చేసినట్టుగా ఎవరు బయట చెయ్యరు. అవును, మీరు ఏ హీరోయిన్ అన్నా తీసుకోండి, గతంలో కావచ్చు వర్తమానంలో కావచ్చు ఎవరైనా కావచ్చు, అలా సహజంగా ఎవరు ఉండరు బయట. కానీ కొన్ని వందల మంది వేల మంది సమూహంగా ఉన్నప్పుడు మన వస్త్రధారణ అనేది కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వందల కొద్ది కెమెరాలు, లక్షల కొద్ది కళ్ళు మన మీదే ఉంటాయి కాబట్టి ఒక చిన్న వీడియో బయటకు వచ్చినా అది వైరల్ అయిపోవడము, చాలా దూరం వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో శివాజీ అన్న నిధి అగర్వాల్ మీద జరిగినటువంటి దానికి సంబంధించి, అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కన్వే చేసేటువంటి విధానం ఆ విధంగా ఉండకూడదు అనేటువంటి మాట. కానీ శివాజీ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి నిర్మాతలు అందరూ అయితే గుర్రుగా ఉన్నారని అయితే ఎస్కేఎన్ కామెంట్స్ ద్వారా అయితే అర్థమవుతోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఎస్కేఎన్ మాట్లాడినటువంటి ఉద్దేశం సంబంధించి కావచ్చు, ఒక నిర్మాతగా మాట్లాడుతున్నట్లుగా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఒక నిర్మాత అనేటువంటి కోణంలోనే ఆయన మాట్లాడారు తప్ప ఇతరత్ర ఏది కాదనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు మళ్ళీ ఒకసారి ఎస్కేఎన్ ఏం మాట్లాడారో దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఏ డ్రెస్ కంఫర్టబుల్ గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్ గా ఉంటే అది వేసుకోండి, ఏ బట్టలు సత్తిగాడు మాట్లాడలేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్ని కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ హార్ట్. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఇది అయిపోతారు అనేది ఏమీ లేదు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం, మన ఇంటెన్షన్ మంచిదైతే మంచి జరుగుద్ది తప్ప డ్రెస్లో ఉండదు. మన టాలెంట్ ఉన్న డ్రెస్లో ఉంటుంది. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి, ఏ బట్టలు సత్తిగాడు మాట్లాడలేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ హార్ట్. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఇది అయిపోతారు అనేది ఏమీ లేదు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం, మన ఇంటెన్షన్ మంచిదైతే మంచి జరుగుద్ది తప్ప డ్రెస్లో ఉండదు. మన టాలెంట్ ఉన్న డ్రెస్లో ఉంటుంది.